సుజాత, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ గా జాబ్ చేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు మనకి బ్యాంకులో చాలా రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అయితేనేమి, ఏదైనా కూడా. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందేనండి. ప్రతి ఒక్కరికి, పుట్టిన బిడ్డ నుంచి కూడా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అది ఏ బ్యాంక్ అయినా ఉండొచ్చు. ఆంధ్ర బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐఓబి కానీ, ఇండియన్ బ్యాంక్, గ్రామీణ బ్యాంక్, ఇట్లా రకరకాల మన ఇండియాలో ఉండే ప్రతి బ్యాంకులో ఎవరికో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఉంటుంది. సో రీసెంట్ గా కొన్ని బ్యాంక్స్ మర్జ్ అయిపోయాయి, అంటే కలిసిపోయినాయి, విలీనం అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్, సిండికేట్ బ్యాంక్ అనేది కెనరా బ్యాంక్ తో మర్జ్ అయింది. అలాగా కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, యూబీఐ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మర్జ్ అయిపోయాయి. అలానే చాలా వరకు మర్జ్ అయిపోయినాయి. స్టేట్ బ్యాంక్ తో సిస్టర్ కన్సర్న్ బ్రాంచెస్ అన్ని కూడా మర్జ్ అయిపోయాయి అన్నమాట. కానీ ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ అలానే ఉంది. దానిలో వచ్చి విలీనం అయినాయే కానీ ఇది మాత్రం కదలకుండా ఉంది. ఎందుకంటే ఇది అతిపెద్ద బ్యాంకు మన ఇండియాలో. దీంట్లో